గోపాలపురం మండలం కరగపాడు, కొవ్వూరుపాడు, గుడ్డిగూడెం, రేగులగుంట గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, నాయకులతో గ్రామాల వారీగా రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమావేశాలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గుడ్డిగూడెం గ్రామంలో నాయకులతో సమావేశంలో గోపాలపురం నుండి సాగిపాడు వరకు గల రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేస్తామని, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత సీఎం జగన్కి దక్కుతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీకి తార్కాణమని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇంటింటా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా, కుటుంబ పెద్దగా సీఎం బాధ్యతలు తీసుకుని అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీలోనే కాదు, కానీ పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం, జగనన్న కోసం మళ్ళీ మనం అధికారంలోకి రావడం కోసం, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని నమ్ముకున్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం కోసం ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలో ఉండాలి. అంటే ఇలాంటి అపోహలు, అలకలు ఇవన్నీ కూడా తగ్గించుకుని ఒక మెట్టు కిందకి దిగి, అవసరమైతే 2 మెట్లు దిగి మనం అందరినీ కలుపుకుని చక్కగా కలిసి క్రమశిక్షణతో పనిచేస్తే పార్టీ చాలా ఈజీగా విజయం సాధించవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఒకరికొకరు సెపరేట్ అయిపోయి దూరంగా ఉంటామో అది ఎదుటి వారికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈ రోజున జగనన్న మీద యుద్ధం చేయడానికి అటు తెలుగుదేశం, ఇటు జనసేన ఎలా సిద్ధంగా ఉన్నారో, ఎలా బాణాలు సంధిస్తున్నారో, ఎలా బురద జరుగుతున్నారో మీరంతా కూడా మీడియా ద్వారా చూస్తున్నారు, పేపర్స్లో చూస్తున్నారు. జగనన్న ఎంత మంచి పాలన అందించినా కూడా దాన్ని ఎక్కడ ఎవరు ప్రశంసించరు, స్వాగతించరు. సరిగదా చేసిన మంచిని కూడా దానిలో ఏవో కోడిగుడ్డుకి ఇంకలు పీకినట్టు ఏదో ఒకటి అంటే వాస్తవాలని అవాస్తవాలుగా మాట్లాడుతూ వాళ్ళకున్న మీడియా ద్వారా, వాళ్ళకున్న పేపర్స్ ద్వారా అల్లరి చేయడానికే చూస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున ప్రభుత్వం చేసిన మంచిని వాళ్ళు చూపించట్లేదు.